కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు వస్తాయి, వాటములు వస్తాయి, అవమానాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. బట్ ఇవేవి కూడా శాశ్వతం కాదు. కొన్ని రోజులు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఓపిక పడితే ఆ ఓటమి నుండి నువ్వు ఎంతో కొంత నేర్చుకోగలిగితే, ఆ నేర్చుకున్న పాఠాలని నువ్వు జీవితంలో అన్వయం చేసుకోగలిగితే, అలా చేసుకుని ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కలకన్న రోజు, నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరే రోజు, నీ కలలు సాకారమయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. బట్ దానికి కావాల్సింది నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక సింహము ఎదురుపడ్డాయి. సింహాన్ని చూసిన వెంటనే ఏనుగులో వచ్చినటువంటి తలంపు, ఈరోజు నేను ఈ సింహం చేతిలో అయిపోయాను, ఈ సింహం నన్ను చంపేస్తుంది అని తన యొక్క మైండ్లోనికి వస్తుంది. అరే, ఏనుగేమో సింహం కన్నా బలమైంది, ఎత్తైంది, బరువైంది. తన తొండంతో కనుక ఒక్క తన్ను తన్నితే, లేదంటే కాళ్ళతో కనుక తొక్కితే అది చచ్చూరుకుంటుంది. కానీ అలా అనుకోదు అది. ఎందుకంటే దానికి తన మీద నమ్మకం కన్నా భయం ఎక్కువ. అవతల వ్యక్తి యొక్క ధైర్యం తన యొక్క బలం కన్నా ఎక్కువ అని అనుకుంటుంది. కాబట్టే భయపడుతుంది, ఓడిపోతుంది. మరి సింహం ఏం చేస్తుంది? ఏనుగు తనకన్నా బలమైంది అయినప్పటికీ, బరువైంది అయినప్పటికీ, ఎత్తైంది అయినప్పటికీ తొండంతో కానీ ఒక్కసారి కొట్టిందంటే అది ఏమైపోతుందో దానికే తెలియదు. కానీ తన మీద తనకు గల గట్టి నమ్మకం చేత అది ఏనుగును కూడా భయపడుతుంది. కేవలం ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్నది ఏంటంటే మైండ్ సెట్. ఒకటి ఏంటంటే నెగిటివ్గా ఆలోచించింది, ఇంకోటి ఏంటంటే పాజిటివ్గా ఆలోచించింది. సింహం బలమైన మైండ్ సెట్ కలిగింది కాబట్టి సింహం చిన్నదైనా కూడా ఏనుగు మీద విజయం సాధించగలుగుతుంది. మన జీవితాల్లో కూడా సమస్యలు ఎదురైనప్పుడు మనము ఎలా ఆలోచిస్తున్నాం అన్న దాన్ని బట్టే మన విజయము లేదంటే అపజయము అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఏనుగులా కనుక ఆలోచిస్తే ఆ సమస్య అనేటువంటి సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ కొట్టుకొని పోతాం, పరికరాన్ని వాళ్ళలాగా మిగిలిపోతూ ఉంటాం. ఆ సమస్యను చూసి ఎప్పుడైతే మనము భయపడిపోయామో అప్పుడే మనము సగం ఓడిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి అలా కాకుండా సింహంలా కనుక ఎదురెళ్తే ఆ సమస్యలు కావచ్చు, ఆ ఇబ్బందులు కావచ్చు, ఆ అవమానాలు కావచ్చు, నేను భయపెట్టావు. అవే నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడ్డావో అవే ఒక రోజున భయపడి నేను నుంచి పారిపోతాయి. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశంపై దండెత్తినప్పుడు రాజులు చాలామంది భయపడిపోయి ఆయనకి దాసోహం అయిపోయారు. కానీ ఒక్క రాజు, పురుషోత్తముడు అనేటువంటి రాజు ధైర్యంగా నిలబడ్డాడు. ఈ పురుషోత్తముడు అనే రాజు అలెగ్జాండర్ కన్నా చిన్న రాజే, కానీ ధైర్యంగా కలబడ్డాడు. చివరికి అలెగ్జాండర్ చక్రవర్తి సంధి చేసుకొని ఈ భారతదేశాన్ని విడిచి తన దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మన జీవితంలో కష్టాలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు మనం భయపడి పరిగెడితే సమస్యలు ఆగిపోవు, సమస్య పోవు. ధైర్యంగా నిలబడాలి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా నేను బయటకు రాగలను అనే విశ్వాసం మన మీద మనకి ఉండాలి. మనసుని ఎప్పుడు కూడా ఎంత అవకాశం ఉంటే అంత ప్రశాంతంగా ఉంచుకోగలగాలి. రీప్లాన్ చేసుకోగలగాలి, రీప్రోగ్రామింగ్ చేసుకోగలగాలి, ముందుకు వెళ్ళాలి. ఒకానొక రోజు ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోల్పోయావో అది పొందుకోగలుగుతావు, చరిత్రలో కనబడతావు. కాబట్టి డోంట్ థింక్ లైక్ ఏ ఎలిఫెంట్, థింక్ లైక్ ఏ లయన్. ఇక్కడ ఎప్పుడైతే మనము సింహం ఏనుగంత బలమైంది కాకపోయినా, చిరుతంత వేగమైంది కాకపోయినా, నక్కంత తెలివి కలిగింది కాకపోయినా అడవికి రాజులా చలామణి అవుతుంది.
ఎందుకంటే అది అవతల వ్యక్తి యొక్క బలం మీద కాదు, తన యొక్క బలాన్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటుంది. కాబట్టి మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం ఉంటుందో ఖచ్చితంగా మనము ధైర్యంగా నిలబడతాము. సమస్యలతో కలబడతాము. విజేతగా నిలుస్తాము.